ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, పని మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కాదు అని మనందరికీ తెలుసు. మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి గడిచిన ఈ దినమంతా నా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి. మరి మమ్మల్ని పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లి రాత్రి అగ్నిస్తంభమై మరలా క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అంత జాగ్రత్త ఇజ్రాయేలీయులైన మీ ప్రజలకి ఎలాంటి భద్రత ఇచ్చారు, అదే భద్రత ఎటువంటి అర్హత లేని మాకు కూడా ఇవ్వడానికి ఏ పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసేవాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలి చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, మరి గృహాల్లో ఉన్న సమస్యలు ప్రతిదీ కూడా మీ హస్తాల దగ్గర, మీ పాదాల దగ్గర మేము పెడుతున్నాం తండ్రి. మరి ప్రార్థించమని ఎంతో మంది అడిగారు. అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు కానే కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. ఆ సమస్యలను మీ దగ్గర పెడుతున్నాను. నేనేదో గొప్పదాన్ని, నేను ప్రార్థన చేస్తే అది జరిగిద్ది అని నమ్ముతున్నారు తండ్రి. అసలు అలాంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. మీ వైపు చూడాలి. నా తండ్రే ఇది చేయాలంటే నా దేవుని కృప, నా తండ్రికి మాత్రమే సాధ్యమని ప్రతి ఒక్కరూ మీ మీదే ఆధారపడాలి తండ్రి. మీ మీద నమ్మకం, విశ్వాసాన్ని వాళ్ళు స్థిరపరచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మాలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసాన్ని యేసు నామంలో తీసివేయండి ప్రభా. మనుషుల వైపు వాళ్ళు చూడొద్దు నా తండ్రి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మనుషుల వైపు చూడొద్దు. ఫలానా సిస్టర్ ప్రేయర్ చేస్తే మాకు మంచి జరిగింది, ఫలానా బ్రదర్ మాకు ప్రార్థన చేస్తే మాకు అన్ని సమస్యలన్నీ పోతాయి అనే మైండ్ బిడ్డలకు ఉండనివ్వద్దు నా తండ్రి. నా దేవుని దగ్గరికి వెళ్తే నా తండ్రి నన్ను అర్థం చేసుకుంటాడు. నా తండ్రికి నేను దగ్గర అయితే, నా తండ్రి వైపు నేను చూస్తే నాకు ఎంతటి సమస్య అయినా సరే ఒక్క చిటికలో పరిష్కరించగలను శక్తి నా తండ్రికి ఉంది. మనుషుల మీద నేను ఆధారపడను, నా దేవుని మీదే నేను ఆధారపడతాను అనే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల్ని ఫాలో అవ్వద్దు నా ప్రభా. మిమ్మల్ని మాత్రమే బిడ్డలు ఫాలో అవ్వాలి నా తండ్రి. మీ వాక్య ప్రకారం మీ మాటకి లోబడి నడుచుకుంటే ఎంత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయో నా తండ్రి. మాకు మరి రహస్యాన్ని మాకు చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా తండ్రి, మరి మేమంతా ఈ గడిచిన దినంలో నా తండ్రి మీకు మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, మా తోటి వారిని ఎవరినైనా, మా కుటుంబస్తులను కానీ, మా స్నేహితులైనా, బంధువులైనా, మా తోటి వారినైనా బాధ పెట్టుంటే, మా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడి ఉంటే దయచేసి క్షమించండి. ఇంకోసారి ఎప్పుడు వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టే మనసు మాకు రానివ్వద్దు తండ్రి. మాకున్న అహంకారం, గర్వం అనేది తీసివేయండి ప్రభా. గర్విష్ఠుల గర్వాన్ని అణచి గద్దె నుండి దింపుతానన్నారు నా తండ్రి. మీరిచ్చిన పొజిషన్ చూసుకొని ప్రభా, మీరిచ్చిన ఆ అంతస్తును చూసుకొని మేము గర్వించకుండా ఇది మా తెలివే, మా సొంత జ్ఞానం, నా బలమే, అందుకే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అనే తలంపులు, అనే గర్వం, అహంకారం అనేది మాకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నా మీద జాలి పడిచ్చాడు. నాకన్నా ఎంతో గొప్ప గొప్ప తెలివి గల వాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎటువంటి అర్హత లేని నాకు ఆ తండ్రి అవకాశం ఇచ్చాడు. నాకు ఇంత మంచి పొజిషన్లో నేనున్నానంటే అది నా గొప్పతనం కాదు, నా తండ్రి కృప. నా తండ్రి నా మీద కనికరపడ్డాడు అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత, ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా మరి మిమ్మల్ని స్తుతించేలా మీకు కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. చేసిన మేలు మర్చిపోకూడదని మీరు చెప్పారు. ప్రతి ఒక్కరి హృదయాలను మీరే తాకండి నా ప్రభా.
అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మరి కిడ్నీ సమస్యలని బాధపడుతున్నారు, నడుము నొప్పని బాధపడుతున్నారు, మరి భుజం నొప్పని బాధపడుతున్నారు నా ప్రభా, మరి అలాగే కడుపులో ప్రాబ్లం అని బాధపడుతున్నారు, జ్వరాలతో బాధపడే వాళ్ళని, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళని నా ప్రభా, మెదడు సమస్యలతో బాధపడే వాళ్ళని, హెచ్ఐవితో బాధపడే వాళ్ళని, పక్షవాతం గాని నా ప్రభా, మరి తలనొప్పి గాని పక్షవాతం గాని ఇంకంతకన్నా భయంకరమైన రోగాలతో జబ్బులతో బాధపడే వాళ్ళని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. మరి వారు ఏ తప్పు చేశారు, మీకు వ్యతిరేకంగా ఏ విషయంలో జారిపోయారో నాకైతే తెలియదు ప్రభా. దయచేసి నా తండ్రి క్షమించండి ప్రభా. వారు చేసిన తప్పులు క్షమించి వారికి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ప్రభా. ఎంతమంది డాక్టర్లు చూసినా, ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది మరి స్పెషలిస్టులు చూసినా కూడా నా తండ్రి ఆ జబ్బులు కానీ వారికి నయమవ్వవు ప్రభా. ఏదో తాత్కాలిక ఉపశమనమే కానీ అది శాశ్వత పరిష్కారం అయితే కాదు తండ్రి. కానీ మీ హస్తం బిడ్డల మీద ఉంటే, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత వారికి ఇస్తే నా తండ్రి ఇక ఎప్పుడు నా ప్రభా అలాంటి అనారోగ్య సమస్యలు రానే రావు నా తండ్రి. అలాగే నా తండ్రి మరి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నానమ్మా, ప్రార్థన చేయి తల్లి అని ఒక అమ్మ నా తండ్రి ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ కాదు తండ్రి, అది మీ దగ్గరకు వచ్చింది. ఆ తల్లిని మీరే దర్శించండి, ఆమెకున్న ఆ క్యాన్సర్ గడ్డలను కరిగించేయమని అడుగుచున్నాం ప్రభా. ఒకవేళ ఏ విషయంలో తప్పిపోయిందో, ఏ విషయంలో జారిపోయిందో నాకైతే తెలియదు తండ్రి, మీరే బిడ్డని దర్శించిన ప్రభా. ఆమె చేసిన తప్పు ఆమెంతట ఆమె పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునేలా ఆ తల్లికి ఆ మనసు ఇవ్వండి నా ప్రభా. పశ్చాత్తాపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. మాకున్న సమస్యలు, ఇంట్లోకి ఆ సమస్యలు రావడానికి కారణం మాదే తప్పు, మేం చేసిన తప్పే అని ప్రతి ఒక్కరు గ్రహించి పశ్చాత్తాపడి కన్నీటితో ఆ తప్పులు మీ దగ్గర ఒప్పుకునేలా, మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండే స్థిరమైన నమ్మకాన్ని, స్థిరమైన మనసుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి అనారోగ్య సమస్యలను యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఒంటరిగా ఉన్నాను, ఇక నాకెవరూ లేరు, మనుషులను నమ్ముకున్నాను, మనుషులు నమ్ముకున్నప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను, మనుషులు నమ్ముకొని మనుషుల్ని ప్రేమించి నేను మోసపోయాను అని ఎవరైతే బాధపడుతున్నారో, ఒంటరిని అని ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో వారితో మీరు మాట్లాడండి. అమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఇన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు, ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావు, మరి ఎందుకమ్మా ధైర్యాన్ని కోల్పోతావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఎడారిలో ఉన్నా సరే, గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే నీకు తోడుగా ఉండేది నేనే అని ఎన్నో వేల సార్లు చెప్పాను కదా తల్లి. అయినా ఎందుకు అంత అధైర్యపడుతున్నావు? నేను ఒంటరిని అని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని ఒక్కసారి నా ప్రభా మీరే బిడ్డలతో మాట్లాడండి. మనుషులను చూసి మనుషుల మీద ఆనుకుని మోసపోయిన ఆ బిడ్డను ప్రభా మీరే దర్శించండి. ఆ బిడ్డ చేసిన తప్పు పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. ఒంటరిని అనే ఫీలింగ్ వాళ్ళకు రానివ్వద్దు తండ్రి. అలాగే ప్రభా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఓర్పు, సహనాన్ని మీరు ఇవ్వండి. స్థిరమైన విశ్వాసం, నమ్మకాన్ని బిడ్డలో నింపండి. నేను కరెక్ట్గా ఉంటే నా తండ్రికి నచ్చినట్టు, నా తండ్రి చెప్పిన వాక్య మాట చొప్పున నేను నడుచుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు, ఆ బహుమానాన్ని నేను అందుకుంటాను. నాకైతే అర్హత లేదు, ఏదో విషయంలో నేను నా భర్త మరి నేను ఇంకా నా పద్ధతి మార్చుకోవాలేమో, ఇంకా నేను నా తండ్రికి దగ్గర అవ్వాలేమో, అందుకనే నాకు గర్భఫలం ఇంకా రాలేదు, తండ్రి బహుమానం నేను ఇంకా అందుకోలేకపోయాను అని ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి నా తండ్రి ఎప్పటికైనా పెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా ముసలివాళ్ళమైనా సరే గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడతాను? నేనెందుకు బాధపడతాను? లోకం వైపు చూస్తే నేను అవమానపడతాను. ఆ లోకం మనుషుల మాటలు వింటే నేను ఇంకా నిరుత్సాహపడిపోతాను. వాళ్ళని ఇంకా నిరుత్సాహపరుస్తారు కానీ నాకు ధైర్యాన్ని ఇవ్వరు. కానీ నా తండ్రి వైపు నేను చూస్తే నాకు ధైర్యాన్ని ఇస్తారు. నా తండ్రి ధైర్యం ఇచ్చి నన్ను సరైన దారిలో నడిపించి తగిన సమయంలోనే నాకు గర్భఫలాన్ని తండ్రి దయచేస్తాడు. అంతవరకు నేను ఓర్పు, సహనంతో నేను జీవించాలి, గట్టి విశ్వాసం, నమ్మకంతో నేను ఎదురు చూడాలి సంతోషంగా అని ఆలోచించే
హృదయాన్ని ప్రతి ఒక్క తల్లిలో మీరే పెట్టండి ప్రభా. అలాగే డెలివరీ కోసం ప్రార్థించమన్నప్పుడు నా దగ్గరకు వచ్చినే కాదు ప్రభా, మీరు చెప్పారు అమ్మా ఇదిగో ఈ టైంలో లేచి ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా మీకు కావాల్సింది నేను ఇస్తానని మీరు చెప్పారు. అది గ్రహించే మనసు బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. వారు ఎవరినైతే కోరుకుంటున్నారు వారినే నా తండ్రి మీరే మీ కృప చొప్పున తండ్రి బిడ్డల మీద జాలిపడి నా ప్రభ, ఏం అడగాలో ఏం పొందుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము నా తండ్రి. మీరే బిడ్డలకి నార్మల్ డెలివరీని బిడ్డలకి ఇచ్చి బిడ్డల మనసు మీ వైపు త్రిప్పి నా ప్రభ, నా తండ్రి నాకు నా మొర విని నా ప్రార్థన విని నేను అడిగింది నాకు దయచేశాడు. ఎంత ప్రేమ గల తండ్రి అని ప్రతి ఒక్కరు సంతోషంతో ప్రతిరోజు నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పి హృదయాన్ని మనసుని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి యవన కాలంలో ప్రభా మీ కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పారు. యవనస్తులు ఎవరైతే ఈ ప్రార్థనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మరి వారి జీవితాన్ని మీ వైపు త్రిప్పండి ప్రభా. లోకం వైపు వాళ్ళు వెళ్ళొద్దు, లోకాన్ని ఫాలో అవ్వద్దు, మిమ్మల్ని ఫాలో అవ్వాలి. వాక్యం అయితే చదువుతున్నారు, ప్రార్థనకైతే వస్తున్నారు, కానీ మరలా ప్రార్థనలో నుంచి బయట లేచిన తర్వాత మరలా లోక ఆశలు, లోకంలో ఎవరు ఏదైతే ఫాలో అవుతున్నారో లోకాన్ని ఫాలో అవ్వాలి అనే ఆలోచనతో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిప్పండి, ప్రతి ఒక్కరి ఆలోచన మీ వైపు త్రిప్పండి ప్రభా. లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే త్రాగుడికి బానిసై కుటుంబాలు ప్రభా చిన్నాభిన్నం అయిపోతున్నాయో, మరి కుటుంబస్తులు బాధపడిపోతున్నారు, మరి ప్రార్థించండి సిస్టర్ అన్నప్పుడు నా తండ్రి ఎంత బాధ అనుభవిస్తే మరి ఆ కుటుంబంలో ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటే అంత బాధపడుతున్నారు ప్రభా. ఒక్కసారి ఆ కుటుంబాలను దర్శించండి నా తండ్రి. మరి ఎంత క్షోభ పెట్టకపోతే, ఎంత బాధ పెట్టకపోతే వాళ్ళకి అంత దుఃఖం వచ్చింది నా తండ్రి. ప్రతి పరిస్థితి మీకు తెలుసు నా తండ్రి. మరి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. మరి త్రాగుడుకు బానిసైన ఆ ప్రతి ఒక్క బ్రదర్ని ప్రభా మీరే ఒక్కసారి వారితో మీరు మాట్లాడి ఆ త్రాగుడిని అసహించుకునేలా మీ కృప అనుగ్రహించండి. త్రాగుడికి ప్రభ బానిస అవ్వద్దు. దీనివల్లే కదా నా కుటుంబం ఇట్లా అయిపోతుంది, నా కుటుంబం అసలు ఇంత మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు, నా వల్లే కదా, ఈ త్రాగుడు వల్లే కదా అని ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. తెలియక మీకు వ్యతిరేకంగా వారు నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి. మీ మీద ఇంకా వాళ్ళకి విశ్వాసం నమ్మకం బలపడేలా ప్రభా ఈ కార్యాన్ని, అద్భుత కార్యాన్ని బిడ్డల కుటుంబాల్లో మీరే జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఆ కుటుంబాలు ఎవ్వరూ నాకు తోడు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను అని బాధపడుతున్న సిస్టర్స్ని ప్రభా ప్రతి ఒక్కరి చెయ్యి మీరు పట్టుకోండి. అమ్మా నేనున్నాను తల్లి, నీ చుట్టూ 100 మంది నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నా నేనున్నాను తల్లి. నేనే నీకు తోడుగా ఉన్నప్పుడు మిగతా మనుషులతో నీకెందుకమ్మా అని మీరే బిడ్డలతో మాట్లాడి ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ భర్తను నేను మార్చలేనా, ఆ శక్తి నాకు లేదా తల్లి, ఖచ్చితంగా మారుస్తాను, కానీ ఇంకా నువ్వు నాకు దగ్గర అవ్వాలమ్మా, ఇంకా నీ ప్రవర్తన నీ పద్ధతి మార్చుకో తల్లి, ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కుటుంబ పరిస్థితులన్నీ నేను చూసుకుంటాను అని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడితేనే వారికి ధైర్యం వస్తుంది. నేనిస్తే కాదు ప్రభా, నేనే పాటిదాన్ని తండ్రి, నేనిస్తే వారు ధైర్యం రాదు, వారు పొందుకోరు ధైర్యాన్ని, కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. నా తండ్రి నాకు మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అని తండ్రి చెప్పాడు. ఖచ్చితంగా నా కుటుంబాన్ని మారుస్తాడు, ఖచ్చితంగా నా భర్తని మారుస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు అని విశ్వాసం నమ్మకంతో ఉండేలా వారి హృదయాలు మార్చమని, వారి హృదయాలు విశ్వాసంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేయండి తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని, అధైర్యాన్ని తీసివేసి, భయాన్ని తీసివేసి, బాధను తీసివేసి, ఆ శ్రమల్లో కూడా అన్ని సమస్యల్లో కూడా సంతోషంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రభా అడుగుచున్నాము తండ్రి. మరి
పడకల మీద కూర్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి ప్రభా. మరి ఎవరెవరైతే 3 గంటలకు లేచి ప్రార్థించాలని ఆశగా ఉన్నారు కానీ లేవలేకపోతున్నామమ్మా, చేయాలనే ఆశ అయితే ఉంది కానీ మాకు సహకరించట్లేదు తల్లి. ఉపవాసం ఉండాలనే ఆశగా ఉంది కానీ ఉండలేకపోతున్నాను తల్లి అని ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి ప్రభా వారితో మీరు మాట్లాడండి. వారికి కావలసిన ఆ మెలకువని మీరే ఇవ్వండి. వారికి కావలసిన ఆ బలాన్ని, శక్తిని, ఉపవాసం ఉండగల శక్తి పరిశుద్ధాత్మతో బిడ్డలను నింపమని అడుగుచున్నాను ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి. మీ చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుని అడిగే మనసుని నాకు రానివ్వద్దు నా తండ్రి. మరి ఉపవాసం ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని, బలాన్ని మీరే బిడ్డకు పంపిన నా ప్రభా. అలాగే ప్రభా, తెల్లవారుజామున 3 గంటలకు లేచి నా తండ్రితో నేను మాట్లాడాలి సిస్టర్, నా దేవునితో నేను మాట్లాడాలి కానీ మెలకు రావట్లేదు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి మీరే ఆ బిడ్డను దర్శించి వారిని మీరే తట్టి ప్రభా, ఎలాగైతే నన్ను మీ హస్తాలతో తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టారు, నేనేదో గొప్పదానని కాదు తండ్రి, అదే స్పర్శ బిడ్డలకు కూడా ఇచ్చి లేపి నా ప్రభా ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా. మరి బిడ్డల ఆశతో ఉన్నారు, వారందరినీ మీరే తట్టి లేపి మీ మందిరంలో, మీ ప్రార్థనలో కూర్చోబెట్టి బిడ్డల చెప్పేది సమస్తం ప్రతిదీ మీరే ఆలకించి వారి ప్రార్థనకి జవాబు ఇచ్చిన ప్రభా, వారి జీవితాలు, వారి హృదయాన్ని మీ వైపు త్రిప్పమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.